మనతో ఇప్పుడు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం. మన ఆంధ్ర వాయిస్ వారికి. సార్ ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక గడిచిన వారం రోజులుగా ఆంధ్రాలో ఒక స్కామ్ మీద విపరీతమైన చర్చ అయితే జరుగుతుంది. దాని మీద నేను క్లారిటీ ఇవ్వటం కోసం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ ఎలా చూడాలంటారు అసలు దీన్ని? చౌదరి గారు నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడో ఏం అర్థం కాలేదు. అసలు ఆయన ఏదైతే మాట్లాడాలో అది మాట్లాడలేదు. ఇప్పుడు మన మీద ఎవరైనా ఒక కొండ పెంకు ఇసిరారనుకోండి, చిల్ల పెంకు, మనం ఆ చిల్ల పెంకుతో పోరాడతామా, ఇసిరిన వ్యక్తిని పట్టుకుంటాం? మన ఆయన మీదే ఎవరో చిల్ల పెంకు ఇసిరారని బీసీ యువకుల్ని పట్టుకున్నారు తప్ప ఆ చిల్ల పెంకు కూడా మాకు కనపడలేదని వదిలేశారు కదా. ఇప్పుడు అట్లాగే నిన్న ఆయన మీద చాలా తీవ్రమైన ఆరోపణ వచ్చింది. ఆ అంతర్జాతీయ ఇప్పటివరకు ఆయన అవినీతి జాతీయ స్థాయిలోనే ఉందనుకున్నారు. దాంటి సిబిఐ, ఈడీ ఇలాంటి సంస్థలు, విజిలెన్స్, కానీ ఇప్పుడు వాటి పరిధి దాటి ఆయన అమెరికాలో FBI కేసు బుక్ అయింది ఆయన మీద. దాని గురించి మొత్తం చర్చించుకుంటున్నారు. రాష్ట్రం నిగురిపోతుంది. ఇలాంటి వ్యక్తికి మనం అధికారం ఇచ్చి 5 సంవత్సరాల పాటు ఇంకా దోసుకునే అవకాశం ఇచ్చాము, మనంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు అని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడాల్సింది ఏంటంటే జాతీయ స్థాయిలో ఆయన మీద వచ్చిన ఆరోపణ అది నిజమా కాదా, ఒకవేళ నిజం కాకపోతే తను ఏం చర్యలు తీసుకుంటున్నాడు, దాని గురించి మాట్లాడాల్సింది పోయి ఇవాళ తను 5 ఏళ్లలో తను పరిపాలనలో చేసిన అక్రమాలు, అవినీతి, దాష్టికాలు, పరిపాలనలో జరిగిన లోపాలు అలాంటివన్నీ కూడా ఈయనకి ఆపాదిస్తున్నాడు చంద్రబాబు గారికి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంకా 6 నెలలు పూర్తి అవ్వలేదు. ఆయన తను ప్రూవ్ చేసేసుకున్నాడు జనం ముందు. తను ఏంటనేది ప్రజలు కూడా నమ్మబట్టే గతంలో 151 సీట్లు పొరపాటు పడి వైఎస్ఆర్సీపీకి ఇచ్చాము, అది మా తప్పు. కాబట్టి ఈసారి 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమికి ఇచ్చాము. ఈయనకి తిరుగులేని మెజార్టీ ఇవ్వాలి, ఈయన మాకు చిరకాలం ముఖ్యమంత్రిగా ఉండాలి అనే ఒక స్థిర నిర్ణయం కనబడుతుంది అక్కడ. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో కానొచ్చింది. ఆయన అసలు చెప్తుంది ఏంటంటే FIR లో నా పేరు ఎక్కడా లేదు కదా అనేది ఆయన ప్రధానమైన పాయింట్ తీస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు మరి? ఇప్పుడు FIR లో కాదండి, అక్కడ వాళ్ళు ఫ్రేమ్ చేసిన ఛార్జెస్ లో వాళ్ళు చేస్తున్నటువంటి ఛార్జ్ షీట్ లో ఆయన పేరు 94 నుంచి 2019 నుంచి 24 వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కి 1750 కోట్ల రూపాయల ముడుపులు అదాని అమెరికా నుంచి తీసుకెళ్లిన ఫండ్స్ నుంచి ఇచ్చాడు అనేది వాళ్ళు చెబుతున్నారు. ఇంకా ఇతర చీఫ్ మినిస్టర్లు కూడా కొంతమందికి ఇచ్చారని కూడా చెబుతున్నారు. కానీ ఈయనదే ప్రధానమైనటువంటి భాగం అని చెబుతున్నారు. అక్కడి నుంచి అదాని 2000 కోట్ల రూపాయలు మొబిలైజేషన్ చేసి అందులో అధిక భాగం ఇక్కడ ఇచ్చాడని వాళ్ళు అంత స్పష్టంగా చెబుతున్నప్పుడు నేను కూడా అదే అంటున్నా, ఆయన అడ్రస్ చేయాల్సింది అది FBI. అవసరమైతే ఇవాళ బైడెన్ కానీ లేకపోతే రేపు 25వ తారీఖున జనవరి 25న అధికారంలోకి రాబోతున్న ట్రంప్ కూడా ఈయన లెటర్ రాయాలి, మీ దర్యాప్తు సంస్థలు నా పేరు గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది, ఒకవేళ కనుక అట్లాంటి ప్రస్తావనలు చేశారు కాబట్టి నేను వాళ్ళ మీద చర్య తీసుకుంటాను. అట్లాగే ఇక్కడ అధికారం ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా రాయాలి, ఇప్పటికే నా మీద ఇక్కడ అన్ని కేసెస్ ఉన్నాయి, దాంతోనే నేను నా ప్రతిష్టకు భంగం కలిగిందని అనుకుంటున్నాను, అది 12 ఏళ్ళుగా వాటి విచారణకు రానివ్వటం లేదు, వాటి మీద వెంటనే విచారణ చేయించండి. అలాగే ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు మన అంతర్గత దేశంలో మన అంతర్గత అంశాల్లోకి వాళ్ళు రావాల్సిన అంశం ఏముంది, ఒకవేళ కనుక నేనే అవినీతికి పాల్పడితే దానికి సంబంధించినటువంటి అంశాలని CBIకి పంపమనండి, నేను దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు రమణ గారిని చీఫ్ జస్టిస్ గా పెడతానంటేనే ఈయన ఒక ఓపెన్ లెటర్ రాశాడు, ఈయన అర్హుడు కాదు, ఎందుకు అర్హుడు కాదో కూడా రాశాడు. ఇప్పుడు కూడా న్యాయ వ్యవస్థలో జరిగే నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఎక్కడ ఉండదు, అందున బహిరంగంగా లేఖ రాయటం అనేది అసలు ఉండదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థకి ఆ విధమైనటువంటి స్వేచ్ఛ ఉంది. తర్వాత దాటి అంశాలను బహిరంగంగా చర్చించకూడదు. అయినా కూడా ఒక ముఖ్యమంత్రి భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత చరిత్రలో ఎవరు రాయలేదు, రాశాడు కాబట్టి ఆ అంశాన్ని ఆనాటి కొలీజియం కూడా సీరియస్ గా తీసుకుని అంతర్గతంగా వాళ్ళు విచారణ జరిపారు. ఎందుకంటే ఎందుకైనా మంచిది, ఒక ముఖ్యమంత్రి ఇంత బహిరంగ లేఖ రాశాడంటే ఇందులో కొంతైనా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటాయేమో అని. ఎందుకంటే ఏది తోసిపుచ్చదు న్యాయ వ్యవస్థలో. అట్లా చేసిన తర్వాత కూడా ఆయన కడిగిన పులిముచ్చంలాగా బయటకు వచ్చే రమణ గారు ఆ రోజున
ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలాంటి వ్యక్తినే మళ్ళీ ఈయన నేను సన్మానం చేయాలని ఆయన వెనకాల పడి, నిజంగా కనుక ఆయన అంత అవినీతిపరుడైతే నువ్వు ఆయనకి పౌర సన్మానం ఎందుకు చేసావు, విజయవాడలో ఎందుకు ఆయన ఎమ్మడిపడి అడిగావు, అట్లా కొన్ని వ్యవస్థల్లో నువ్వు ఇంత భారీగా జోక్యం చేసుకున్న వ్యక్తివి ఇవాళ నీ మీద అంతర్జాతీయ స్థాయిలో అవినీతి ఆరోపణలు ఫ్రేమ్ అయినప్పుడు ఖచ్చితంగా నువ్వు దాని గురించి మాత్రమే మాట్లాడాలి. ఇప్పుడు మిగిలిన అంశాలను ఎప్పుడైనా మాట్లాడొచ్చు. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ని గతంలో కూడా నువ్వు దుందుడుకుగా వ్యవహరించి కూడా రద్దు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది, మీరు ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కనుక తొందరపడి కనుక పొలిటికల్ రాజకీయ కక్షతో కనుక రద్దు చేస్తే ఈ ఇతర పారిశ్రామికవేత్తలకు కానీ తర్వాత భారతదేశంతో ఏమైనా ఒప్పందాలు చేసుకునే సంస్థలకు కానీ విశ్వసనీయత దెబ్బతింటది, మన దేశ ప్రతిష్ట కూడా దెబ్బతింటది, మీరు తొందరపడొద్దండి, తర్వాత ఛార్జీలు పెరిగే అవకాశం కూడా ఉందండి. అట్లాగే జరిగింది. అతను చేసిన తర్వాత ఎక్కువ రేట్కి కొన్నాడు. పవర్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా కూడా డబ్బులు కొన్ని 4,000 కోట్లు 5,000 కోట్ల రూపాయలు ఫ్రీగా పే చేయాల్సి వచ్చింది ఆ అగ్రిమెంట్ రద్దు చేసి. ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్తుంది ఏంటంటే, నా మంచితనం చూసి నేను పేద రైతులకు కానీ పేదలకు కానీ చేసే మంచిని చూసి నాకు అత్యంత తక్కువ రేటుకి సెకీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్ పంపించింది, మీరు ఇంత మంచి చేస్తున్నారు రైతుల కోసం, అందుకని చెప్పి మీకు ఇంత రేటింగ్ మేము ఇద్దాం అనుకుంటున్నామని చెప్పి ఆయన పొగుడుతో ఒక లేఖ రాసిందంట. దాన్ని ఆధారంగా చేసుకుని నేను కొనేశాను, 1,00,000 కోట్లు ఆదా చేశాను, నాకు సన్మానం చేయాలి అంటున్నాడు కదా ఆయన. బొకే ఇవ్వాలి, సన్మానం చేయాలి, నాకు శాలువా కప్పాలని అంటున్నాడు కదా మరి ఆయన సంపద సృష్టించడాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడండి. సంపద సృష్టించడం అంటే అక్కడేదో ఆయనకి ఏదో కన్సెషన్ వచ్చిందని చెప్తున్నాడు. కన్సెషన్ ఏం రాలేదు అక్కడ. ఈయన్ని వాళ్ళు పిండుకున్నారు. ఎట్లా అంటే 25 సంవత్సరాల పాటు ఒక పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ఇస్తున్నాం అంటే ఇవాళ సాంకేతికంగా ప్రతిరోజు కూడా అనేక మార్పులకు గురవుతుంది శాస్త్ర పరిజ్ఞానం. తర్వాత ఒకప్పుడు మీరు అప్పుడు చిన్నపిల్లలు 90 ఫస్ట్ ఎప్పుడైతే 91, 92 అనుకుంటా, ఐ థింక్ ఫస్ట్ సెల్ ఫోన్ వచ్చిన టైంలో నేను కూడా కొన్నాను. అప్పుడు ఇన్కమింగ్ కూడా 10 రూపాయలు ఉండేది నిమిషానికి. ఇవాళ రోజంతా మాట్లాడినా 10 రూపాయలు లేదు. అంటే ఎందుకు చెబుతున్నా అంటే శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతున్నప్పుడు వాటి కాస్ట్ తగ్గుతుంది. అలాగే 25 సంవత్సరాల తర్వాత ఎట్లాంటి టెక్నాలజీ రాబోతుందో ఎవడేం చెబుతాము. ప్రతి ఇంటి మీద ఎవరి కాళ్ళు సోలార్ పవర్ తీసుకుంటున్న ఈ రోజుల్లో ఇప్పుడు రేపు స్టేట్ గవర్నమెంట్ అన్ని 7,000 మెగావాట్ల విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన అవసరమే పడకపోవచ్చు. కానీ పడకపోయినా కూడా ఆ 7,000కి సంబంధించి ₹2.49 యూనిట్ చొప్పున ఖచ్చితంగా కట్టి తీరాలి. గతంలో నేను చెప్పింది అదే, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఆ అగ్రిమెంట్స్ వ్యాలిడ్ అవుతాయి, మీరు క్యాన్సిల్ చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు వాటిల్లో ఉన్న ప్రతి అక్షరాన్ని మీరు అమలు చేయాలని చెప్పినప్పుడు అప్పుడు వీళ్ళు పవర్ వాడుకోకపోయినా కూడా ఆ కంపెనీలకి ఆ ఒప్పందం ప్రకారం వాడుకోని పవర్ కి తీసుకోని పవర్ కూడా డబ్బు కట్టి ప్రజల డబ్బుని వృధా చేశాడు. అంటే ఇప్పుడు 1,00,000 కోట్లు ఆదా కాదు, ప్రజలకు 1,00,000 కోట్లు సంపద సృష్టి కాదు, 2.5 లక్షల కోట్లు అనేది ప్రజల ఎత్తున భారం వేశారు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడున్న రేటు ప్రకారం చూసుకున్నా కూడా అండి, 1,60,00,000 ఇవాళ చెప్తున్న లెక్క ఏంటంటే 1,60,00,000 బడ్డీని 25 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ పవర్ రూపంలో కట్టి తీరాల్సి వస్తుంది. అందువల్ల ఈయన ఎన్నాళ్ళంటాడు. ఇప్పుడు మళ్ళీ 175 సీట్లు నేను గెలుస్తున్నానని చెప్పి సవాళ్ళు ఇసిరి తొడలు కొట్టి ఆఖరికి ఏమయ్యాడు, తొడలు విరిగి దుర్యోధనుడు కనుక చెరువొడ్డును పడ్డట్టు ఇవాళ 11 సీట్లతో శాసనసభలో కూడా వెళ్ళలేక శాసనసభ ప్రాంగణం చుట్టూతా తిరుగుతున్నాడు. ఇలాంటి సవాళ్ళు బయట నుంచి విసురుతున్నాడు. ఆయన ఇవాళ ఇసరాల్సిన సవాళ్ళు ఇక్కడ కాదు, శాసనసభ ఫ్లోర్ మీద మాట్లాడాలి. అతను ఏదో మాట్లాడితే దానికి విలువ ఉంటుంది. ఆ తన మీద వచ్చిన ఇప్పుడు ఈ పవర్ పర్చేసింగ్ లో తను కనుక 1,00,000 కోట్లు ఆదా చేసి అన్నాడు కదా, అక్కడ కనుక అదే చెప్పమానండి, అధికార పక్షం కూడా అందులో ఉన్న లోపాలు గణాంకాలతో సహా స్పీకర్ గారు టేబుల్ మీద పెడుతుంది. తద్వారా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో టేబుల్ మీద పెట్టినప్పుడు అది ప్రజల డాక్యుమెంట్ ప్రజలందరికీ కూడా అవుతుంది. అసెంబ్లీకి వెళ్లకుండా బయట కూర్చొని సవాళ్ళు ఇసట్టం కాదు. ఎవరన్నా వీరుడైనాడు 4 గోడల మధ్యలో కత్తి తిప్పి నేను కత్తి తిప్పేశానంటే నువ్వు ఎవరి మీద తిప్పావు, గాలిలో తిప్పావు, యుద్ధంలోకి వెళ్ళి తిప్పి అప్పుడు నువ్వు వీరుడిని అనిపించుకోవాలి. అంతేగాని నేను 4 గోడల మధ్య నువ్వు బైబిల్ చదువుకోవచ్చు 4 గోడల మధ్యలో, కానీ కురుక్షేత్రంలోకి వెళ్ళి యుద్ధం చేసినాడు వీరుడు. కానీ ఉత్తర కుమారుడిలాగా రథం దిగి పారిపోయి అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి నేను భీష్ముడిని చంపుతాను దుర్యోధనుని చంపుతాను అంటే వాడికి ఏమైనా ఏముంటుందా? సేమ్ అదే పరిస్థితికి వచ్చాడు. ఈయన బయట నుంచి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, వాటికి విలువ అసలు ఏం లేదు. ఇప్పుడు ఆయన ఎదుర్కోవాల్సింది
అమెరికాలో వచ్చినటువంటి ఆరోపణల్ని భారతదేశంలో కూడా ఒక బహిరంగ లేఖ రాయాలి అన్ని రాజ్యాంగ వ్యవస్థలకి. నా మీద ఇలాంటి ఇది వచ్చినప్పుడు మీరు కూడా విచారణ చేయండి. ఒక అమెరికా ప్రభుత్వమే కాదు, ఒక FBI కాదు. నేను ప్రజా జీవితంలో ఉన్నాను, నేను ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. కాబట్టి నా పాత కేసులతో పాటు దీన్ని కూడా వితిన్ 6 months లో ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చింది. 1 year లోపల ప్రజాప్రతినిధుల మీద వచ్చిన ఎటువంటి కేసులైనా కూడా విచారణ చేసి నిగ్గు తేల్చమని. కాబట్టి ఇప్పుడు బహిరంగ లేఖ రాయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ గణాంకాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మధ్యతరగతి వాళ్ళు, అది ఒక గండంగా ఉంది. ప్రతి నెల బిల్లు కట్టడం, కరెంటు బిల్లు ప్రధానమైన సమస్య. ఆయనే 9 సార్లు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని బాధుడే అని విమర్శించిన వ్యక్తి తన టైంలో 9 సార్లు పెంచాడు. అంతకుముందు 500, 600 వస్తున్న వాళ్ళకి వాళ్ళు 2000, 2500 స్థాయికి వెళ్ళిపోయింది. అందరూ కూడా చూస్తున్నాం. ప్రజలు అందుకే కదా మీకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొచ్చింది. నువ్వు నిజంగా కనుక ప్రజలకి మేలు చేస్తుంటే ఏ అంశంలో అయినా సరే నువ్వు అన్నట్టు 175కి 175 సీట్లు నీకు వచ్చాయి. ఇవాళ ఆ పరిస్థితిలో నువ్వు లేవు. ఆ తర్వాత కుటుంబంలో కూడా అంతర్గతంగా నీ మీద ఎటువంటి అసంతృప్తి ఉందో అందరూ చూస్తున్నారు. సొంత బాబాయిని చంపిన కేసు విషయంలో కూడా నువ్వు దానికి కూడా అడ్డం పడి నిందితుల్ని అరెస్ట్ చేయకుండా సిబిఐ అధికారుల మీద కూడా కేసు పెట్టించిన ఘనత ఒక ఆంధ్రప్రదేశ్ కి దక్కింది. గతంలో ఇంతవరకు సిబిఐ చరిత్రలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంతకన్నా కూడా ఫ్యాక్షన్, తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్న బీహార్ లాంటి, యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా సిబిఐ మీద కేసు పెట్టిన వీరుడే లేడు.